ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన టీ20 మూడో మ్యాచ్ చరిత్రలో ఒకటిగా నిలిచిపోతుంది. అంతర్జాతీయ టీ20లో డబుల్ సూపర్ ఓవర్ ఆడడం ఇదే తొలిసారి. ఇంత థ్రిల్లింగ్ మ్యాచ్ లో టీమిండియా గెలుపులో రోహిత్ శర్మ, రింకు సింగ్, రవి బిష్ణోయ్ ఈ ముగ్గురుతో పాటు మరొకరున్నారు, తానే విరాట్ కోహ్లీ. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. మ్యాచ్ ని తన ఎలా గెలిపించాడని అనుకుంటున్నారా? అదేనండి, ఆడితే బ్యాట్ తోనో బాల్ తోనో కాదు, ఫీల్డింగ్ లో కూడా అద్భుతాలు చేయవచ్చని కోహ్లీ మరోసారి నిరూపించాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ లాంగ్ ఆన్ లో ఫీల్డింగ్ చేశాడు. 212 పరుగులు చేశాం కదా అని ప్రశాంతంగా ఉండలేదు. యువకులకు స్ఫూర్తినిచ్చేలా గ్రౌండ్ లో పరిగెత్తాడు. కళ్ళు చెదిరే ఫీల్డింగ్ తో పాటు హుసేన్ బోల్ట్ లా గ్రౌండ్ లో చిరుతులా పరిగెత్తి మరీ రన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. అంతేకాదు వేగంగా కదిలి కనీసం 15 పరుగుల వరకు సేవ్ చేసి ఉంటాడు. అందులో ఒక సిక్సర్ ను ఆపాడు. అలాగే ఒక బౌండరీని కూడా అద్భుతంగా ఆపాడు. ముఖ్యంగా 17వ ఓవర్లో అద్భుతం చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ వీరోచితంగా పోరాడుతున్న సమయంలో ఆ ఓవర్ కి టీమిండియాలో టెన్షన్ మరింత పెరిగిపోయింది. వాషింగ్టన్ సుందర్ వేసిన ఆ ఓవర్ కరీం జనత్ భారీ షాట్ కొట్టాడు. అది లాంగ్ ఆన్ మీదుగా వెళుతుంది. అంతా సిక్స్ అనుకున్నారు. కానీ బౌండరీ లైన్ వద్ద ఉన్నది ఎవరు? విరాట్ కోహ్లీ. అతనేం చేశాడో తెలుసా? 58 మీటర్లు గాల్లోకి ఎగిరాడు. అలా గాల్లోనే బంతిని ఆపాడు. ఎందుకైనా మంచిదని దాని గ్రౌండ్ లోపలికే త్రో చేశాడు. అలా ఆపిన తీరు మ్యాచ్ కి హైలైట్ గా నిలిచింది. చివరికి సిక్సర్ కాస్త సింగిల్ గా మారింది. తర్వాత 18వ ఓవర్ లో మరో అద్భుతం జరిగింది. అవేస్ ఖాన్ బౌలింగ్ లో నజ్ముల్లా జద్రాన్ ఒక భారీ సిక్సర్ కొట్టాడు. మళ్ళీ చిరుతలా కోహ్లీ దాని వెంట పడ్డాడు. ఆ క్యాచ్ ను రన్నింగ్ లో అందుకున్నాడు. అంతేకాదు ఎక్కడ బ్యాలెన్స్ తప్పకుండా బౌండరీ లైన్ దగ్గర కార్ కు బ్రేక్ వేసినట్టుగా సడన్ గా నిల్చున్నాడు. ఇది క్రికెట్ చరిత్రలోనే ఒక స్టన్నింగ్ క్యాచ్ అని కొందరు కొనియాడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫీల్డింగ్ స్టంట్ సినిమాల్లో తెర మీద హీరో మాత్రమే చేయగలడని నెట్టింట కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి అద్భుతమైన ఫీల్డింగ్ తో ఆఫ్ఘనిస్తాన్ విజయానికి కోహ్లీ అడ్డం పడ్డాడని ఆఫ్ఘనిస్తాన్ అభిమానులు కూడా గగ్గోలు పెడుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ జద్రాన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అందుకే విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ ద్వారా బెస్ట్ ఫీల్డర్ అవార్డు అందుకున్నాడు.